అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34 నుండి 36 వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఆయన ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వచ్చినాడు. స్వకీయులు ఇశ్రాయేలీ ప్రజలు ఆయనను అంగీకరించలేదు. ఆయనను అంగీకరించినందుకు యేసు ప్రభు సువార్త అన్యులకు మరి అందింది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ ఆయన తన కుమారులగుటకు అధికారము ఇచ్చినాడని యోహాను 1:12 చూస్తున్నాం. అంటే యూదులు అనుకున్నారు వారు మరి దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలని, దేవుని సొత్తని, ఇలాంటి అహంభావంతో ఉన్నారు. కానీ సువార్త ఎప్పుడైతే అన్యులకు ప్రకటింపబడిందో మరి అన్యులు కూడా సువార్తలో మరి పాలి భాగస్థులు అయిపోయినారు. అందుకే యేసు ప్రభు యూదులకు మాత్రం కాదు దేవుడు, ఇశ్రాయేలులకు దేవుడు కాదు. ఆయన శిలువ మరణం చేత యేసు ప్రభు రక్షణను అంగీకరించిన వారందరికీ కూడా అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ కూడా వారసత్వాన్ని ఇచ్చినాడు. అంటే మనం ఇశ్రాయేల్ ప్రజలం కాము కదా. యేసు ప్రభు ఇశ్రాయేల్లో యూదా మరి గోత్రంలో ఆయన వంశంలో పుట్టినవాడు. మనం ఎలాగ యేసు ప్రభును నమ్ముకుంటున్నాము అంటే యేసు ప్రభు ఒక జాతికి, ఒక తెగకు, ఒక వంశానికి చెందినవాడు కాడు. ఆయన సార్వత్రికమైన దేవుడు. ఆయన అందరికీ ప్రభు. అన్యజనులకు కూడా సువార్త అందాలి. అపోస్తలుడైన పౌలు అన్యజనులకు కూడా ఆయన దేవుడై ఉన్నాడని చాటించాలని పౌలు కూడా ఆదేశం పొందుకుంటున్నాడు.